హాయ్ అండి. నేను మీ ప్రియాని. ఈరోజు నేను సాయంత్రం పూట ఇలా చల్లగా ఉంది కదా అని చెప్పి బయటికెళ్ళాను. ఇది ఎండాకాలమో, చలికాలమో, వర్షాకాలమో కూడా తెలియకుండా వాతావరణం చేంజ్ అవుతూ ఉంది. నిన్నటి దాకేమో బాగా ఎండ. ఈరోజేమో చల్లగా ఉంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడి వేడిగా ఏదైనా తినాలి అనిపిస్తుంది కదా! వాతావరణం వేడిగా ఉన్నప్పుడు కూల్ కూల్‌గా ఏమైనా తినాలి అనిపిస్తుంది. ఎప్పుడన్నా బయటికెళ్ళినప్పుడు ఆకలేసినప్పుడు ఇలాంటి ఫుడ్డు చక్కగా తీసుకోవచ్చు. నేనిక్కడ చూపిస్తున్నది ఫ్రాంకీ. దీన్ని మైదాతో చేస్తారో, గోధుమ పిండితో చేస్తారో గానీ చాలా పల్చగా అయితే ప్రిపేర్ చేస్తారు. దీనిపైన ఇలా గుడ్డు పగలగొట్టి చక్కగా స్ప్రెడ్ చేసి 2 వైపులా ఈక్వల్‌గా చక్కగా ఇలా వేగనిస్తారు. తరువాత ఇది వేగిన తర్వాత ఇందులో చాలా సన్నగా కట్ చేసుకున్న కొన్ని ఆనియన్ ముక్కలు యాడ్ చేస్తారు. ముందుగానే రెడీ చేసుకున్న చికెన్ కర్రీ. కొంతమంది ఇలా చికెన్ ఇష్టపడతారు. కొంతమంది ప్లెయిన్‌గా ఇష్టపడతారు. మనం తినేదాన్ని బట్టి చక్కగా చేసుకోవచ్చు. ఇది వెజ్ ఉంటుంది. నాన్ వెజ్ కూడా ఉంటుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇది తినడానికి వేడి వేడిగా టేస్టీగా బాగా అనిపిస్తుంది. నేనెప్పుడన్నా బయటికెళ్ళినప్పుడు దీన్నైతే ఖచ్చితంగా టేస్ట్ చేస్తాను. మీరు బయటికెళ్ళినప్పుడు ఇలా వేడి వేడిగా ఏం తింటారో కామెంట్ చేయండి. ఇలా రెడీ అయిన తర్వాత కర్రీ కూడా యాడ్ చేశారు కదా! తర్వాత దీనిపైన కొంచెం గరం మసాలా యాడ్ చేస్తారు. ఇలా కొన్ని సాసెస్ యాడ్ చేసి చక్కగా ఇలా ప్యాక్ చేస్తారు. చాలా వేడి వేడిగా ఉంటుంది. తర్వాత ఇలా సిల్వర్ కవర్‌లో చక్కగా ప్యాకింగ్ చేసేస్తారు. మనం తినాలి అనుకుంటే అక్కడే తినేసేయొచ్చు. లేదు అంటే పార్సెల్ చేసుకొని చక్కగా ఇంటికొచ్చి కూడా తినొచ్చు. నేనెప్పుడైనా బయటికెళ్ళినప్పుడు బయట ఫుడ్‌ని నేను చాలా వరకు అవాయిడ్ చేస్తాను. ఎప్పుడన్నా ఒక్కసారి తినాలి అనిపిస్తుంది కదా! అలాంటప్పుడు ఇలా తీసుకుంటూ ఉంటాను. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. దీని రేటొచ్చి 70 వరకు ఉంటుంది. కానీ 70 అయినా కూడా చేసినందుకు దీనికయ్యే ఖర్చును బట్టైనా మనం ఆ రేట్ ఇవ్వచ్చు. టేస్ట్ చాలా బావుంటుంది. ఈసారి మీరు బయటికెళ్ళినప్పుడు ఇలా ఫ్రాంకీ తిని చూడండి. మనం నైట్ పూట అన్నం తినకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఇందులో హెల్తీగా ఎగ్ ఉంది, చికెన్ కూడా ఉంది. అప్పటికప్పుడే ఇలా చక్కగా చేసిస్తారు. వేడి వేడిగా ఉంటుంది. చక్కగా తినొచ్చు. మనం తినేటప్పుడు ప్రతిసారి ఇది కొంచెం ఇలా నోటికి తీసుకొని తింటూ ఉంటాం కదా! అక్కడ ప్రతిసారి చికెన్ పీస్ యాడ్ అవుతుంది. మధ్య మధ్యలో ఆ ఆనియన్ పీసెస్ ఉన్నాయి కదా! అవి చక్కగా తెలుస్తూ ఉంటాయి. తినడానికి ఎలాంటి స్పైసీగా లేకుండా చాలా టేస్ట్ అనిపిస్తుంది. నాకైతే బయటికెళ్ళినప్పుడు ఇలా ఫ్రాంకీ తినే అలవాటుంది. మీరు ఏవి తింటారు? మీ టేస్ట్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈసారి మీరేదన్నా తినాలి అనుకుంటే ఈ ఫ్రాంకీని ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.